ఒకసారి చూద్దాం. భారత జాతీయ హాకీ జట్టు జెర్సీ రంగు ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతుంది. ఐకానిక్ బ్లూ కలర్ స్థానంలో ఆరెంజ్ కలర్ జెర్సీ కనిపించడంతో దేశ రాజకీయ క్రీడా రంగాలను కుదిపేస్తుంది. ఓవైపు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియాలోని కామెంట్ల వర్షం కురుస్తుంది. ఒక ఆటగాడు జెర్సీని ధరించేది ఒక రంగును ప్రదర్శించడానికి కాకపోవచ్చు, కానీ దశాబ్దాలుగా మన క్రీడాకారుల చెమట చుక్కల్లో, విజయాల గెలుపు నవ్వుల్లో బ్లూ కలర్ కలిసిపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా హాకీ జట్ల జెర్సీ రంగు బ్లూ నుంచి ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. మన మూలాలకు మసి పూస్తారా అంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇండియా బ్రాండ్ ఐడెంటిటీని ఎలా చేంజ్ చేస్తారంటూ భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా కూడా ఖండించారు. ఈ విమర్శలపై హాకీ ఇండియా, బీజేపీ వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. బ్లూ టర్ఫ్ పై ఇండియన్ జెర్సీ కలిసిపోతోందని, ఆటగాళ్లను గుర్తించడం కష్టమవుతుందని, అందుకే చేంజ్ చేశామని హాకీ ఇండియా లాజిక్ పాయింట్ చెబుతోంది. ఈ కొత్త కలర్ క్రీడాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, రాజకీయం చేయొద్దని బీజేపీ సపోర్ట్స్ గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఇక్కడ రంగుల కన్నా మించి ఆలోచించాల్సిన అసలు నిజం వేరే ఉంది. ఏ జెర్సీ వేసుకున్నా, ఏ రంగు తొడుక్కున్నా వారి గుండెల్లో రెపరెపలాడేదే త్రివర్ణ పతాకమే. మన క్రీడాకారుల చెమటను రంగుల త్రాసులో తూచలే. ఈ రంగుల గోల్ ఏందో అర్థమే అవుతలేదు. అసలు రంగు అంటే బ్లూ, మనకు క్రికెట్ చూసిన చిన్నప్పటి నుంచి బ్లూగా ఆ షర్ట్లు ఉండేటివి, తర్వాత హాకీ చూసిన బ్లూనే ఉండేవి. ఒకప్పుడు హాకీ మన ఒలింపిక్స్లో కూడా పథకాలు సాధించుకొచ్చింది చాలా. అప్పుడు అంతా బ్లూనే, అంటే ఈ టీమ్స్ అన్ని బ్లూ. మరి ఎందుకు కలర్లు మార్చాల్సిన అవసరం ఏముంది? ఈ రంగుల గోల్ ఏంది? ఇదంతా గందరగోళంగా ఉంది. అయితే ఆరెంజ్ కలర్ అనేది బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా పడిపోయింది కాబట్టి ఆరెంజే ఎందుకు మార్చాలి, వేరే కలర్ మార్చొద్దా? ఈ అన్ని అంశాలు అయితే కొద్దిగా క్లమ్జీగా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మార్చి ఇంత వివాదాలలో చిక్కుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీ రంగు కాషాయం కాబట్టి, అంతేనా? కాషాయం కాబట్టి ఆ రంగులు మార్చడం అనేది ఖచ్చితంగా తప్పుగా పరిగణించే అంశం ఉంటుంది. ఎందుకంటే వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు దూరదర్శన్ లోగో ఉంది, ఆ లోగోని ఇంతకుముందు రెడ్ కలర్లో ఉంటే దాన్ని కాషాయం రంగులోకి మార్చారు. ఇప్పుడు హాకీ జట్టు జెర్సీ మార్చారు. ఇంతకుముందు వందే భారత్ రైళ్లు కలర్ కూడా కాషాయం తెలుపు కాంబినేషన్లో అది మార్చారు. సో ఏంటంటే మీ పార్టీ సింబల్ గుర్తుని తీసుకొచ్చి ఇక్కడ అన్నిటికీ వేస్తే ఏమవుతుందంటే మీరు నేషనల్ అధికారంలో ఉన్నారు, మొత్తం కాషాయీకరణ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే వేరే కలర్స్ ఉంచండి. కాషాయమే మార్చాలని ఉంది, కాషాయం రంగు కాదా అని మళ్ళీ మీరు డౌట్లు రైజ్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వలేరు. కానీ సో అది మార్చకపోవడం బెటర్ అనిపిస్తుంది. సో హాకీ మైదానాలన్నీ కూడా సింథటిక్ మైదానాలు, సో అవన్నీ కూడా సాధారణంగా బ్లూ కలర్లోనే ఉంటాయి. సో ఇప్పుడు చేంజ్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే అక్కడంతా మనకు కనిపించదు, బ్లూ కలిసిపోతుంది, మన ఆటగాళ్ళు ఆడే తీరు మనం స్పష్టంగా చూడలేకపోతున్నాం కాబట్టి కలర్ చేంజ్ అంటున్నారు. దానికి ఆరెంజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం. 2014లో అంటే 2014లో ఒకసారి మార్చారు, అప్పుడు పసుపు రంగు మార్చారు. 2018లో ఒకసారి మార్చారు, అప్పుడు స్కై బ్లూ ఇప్పుడున్నటువంటి కలర్ని పెట్టారు. ఇప్పుడు ఆటగాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఐదర్ ఆరెంజ్ ఆర్ ఎల్లో. ఏది బాగుంటుందంటే ఆటగాళ్ళందరి అభిప్రాయం ప్రకారం ఆల్రెడీ ఎల్లో మనకి 2014లో ఉంది కాబట్టి ఇప్పుడు 2026లో మనము ఆరెంజ్కి వెళ్దామని చెప్పడంతోనే ఇదంతా మార్చాము. దానికి కారణం ఇది. ఈ రోజు కొత్తగా మారుస్తున్నది ఏమీ కాదు, గతంలో కూడా ఉన్నాయి, దీంట్లో రాజకీయ కోణం ఏమీ లేదు అని చెప్పి క్లారిటీ ఇస్తోంది. బట్ ఎప్పుడైనా సరే రంగుల గురించి ప్రతి దాంట్లోనూ మనం వివాదం చేసుకోకుండా ఆటగాళ్లకు సంబంధించి మనం ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, క్రీడలకు సంబంధించి ఎంత ఫోకస్ పెట్టాలి, మన దేశ ప్రగతి, మన మువ్వెనెల జెండా ఇంకా వేరే దేశాలతో ఆడుతున్నప్పుడు ఎగరడానికి ఇంకెంత మనం స్ట్రెంత్ ఆన్ చేయాలనే దాని గురించి ఫోకస్ పెట్టుంటే బాగుంటుంది. దాని గురించి కొట్లాడండి. ఆటగాళ్ళకి సంబంధించి ఇంకా చాలా మంది క్రీడలకు సంబంధించి వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి ఆనందం ఉన్నా ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా వెనకాల ప్రోత్సహించే తోడ్పాటు లేకపోవడం వల్ల ఆగిపోతున్నారు. వాళ్ళందరికీ సహకరించండి, దాని గురించి ఫోకస్ చేయండి. దాని గురించి కాకుండా ఇప్పుడు రాజకీయాలు కాషాయం జెండా పెడుతున్నారు, లేదంటే కాషాయం కలర్ పెడుతున్నారు అనేది కాకుండా గతంలో కూడా ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. ఈ సందర్భంగానే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రధానంగా సాంకేతిక కారణాలే నిజమైతే ఈ సందర్భంగానే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సాంకేతిక కారణాలే నిజమైతే ఆరెంజ్ రంగునే ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ఇది ఇవాళ డిఎన్ఏలో నేను, రమాదేవి అండ్ ఆశ ముగ్గురం కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు అనేక అంశాలపైన విశ్లేషణ అందిస్తాము. దీనికి సంబంధించిన మీ ఒపీనియన్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏదైనా సరే మాకు యూట్యూబ్ కామెంట్స్ ద్వారా కావచ్చు, మెయిల్ అండ్ వాట్సాప్ ద్వారా చెప్పవచ్చు. ఇది ఇవాళ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సైన్